श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 48వ అధ్యాయం నిన్నటి తర్వాయి. అక్కల్కోటలో ఉండే సపట్నేకర్ అనే పేరు గల వకీలు అనుభవాన్ని వినండి, మనసు ఆనందిస్తుంది. అహోరాత్రులు వకీలు పరీక్షకు అధ్యయనం చేస్తున్న అతనికి షేవడే అనే పేరు గల మరో వకీలు కలిశాడు. వారు ఒకరినొకరు చదువు గురించి ప్రశ్నించుకున్నారు. ఇంతలో అక్కడికి మరో విద్యార్థి వచ్చాడు. అక్కడే ఓ గదిలో అందరూ కలిసి కూర్చున్నారు. ఎవరు ఎంత చదివారన్న విషయం తెలుసుకోవడానికి ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. తమ సందేహం నివృత్తి అయి మనసుకు శాంతి లభించాలని వారు తాము ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు.
తమ సందేహం నివృత్తి అయి మనసుకు శాంతి లభించాలని వారు తాము ఎక్కడ పొరపాటు చేశారో, ఎవరి సమాధానం సరిగా వచ్చిందో చూసుకోసాగారు. అందులో చివరికి షేవడే సమాధానం తప్పైందని విద్యార్థులంతా అన్నారు. వీడు పరీక్ష ఎలా పాస్ అవుతాడు, వీడి చదువు అంతా అసంపూర్ణంగా ఉంది. ఆ ప్రకారంగా మిత్రులు షేవడేని పరిహసించినా, తన చదువు సరిగ్గా ఉన్నా లేకపోయినా తాను పరీక్ష పాస్ అవడం ఖాయం అన్న నిశ్చయం అతనికి బాగా ఉంది. అతను ఇలా అన్నాడు: నేను ఒకవేళ సరిగా చదవకపోయినా నా సాయిబాబా నన్ను పాస్ చేయిస్తాను, నేను ఎందుకు బాధపడాలి? ఈ మాటలు విని సపట్నేకర్కి ఆశ్చర్యం కలిగింది. షేవడేని ఓ పక్కకి తీసుకెళ్లి ఇలా అడిగాడు: ఈ సాయిబాబా ఎవరు? ఆయన మీద నీకు పూర్ణ విశ్వాసం ఉందని, ఆయన గురించి అంతగా నీవు చెప్తున్నావు కదా, ఆయన ఎక్కడుంటారు? దానికి జవాబుగా షేవడే అతనికి సాయిబాబా మహిమను వర్ణించాడు. మనస్ఫూర్తిగా తనకు ఆయన మీదున్న శ్రద్ధ గురించి చెప్పాడు. సుప్రసిద్ధ అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడి గ్రామ మసీదులో ఓ ఫకీర్ ఉంటారు. ఆయన గొప్ప పేరున్న సత్పురుషులు. ఈ భూమి మీద మహాత్ములు అక్కడక్కడ ఉన్నారు. కానీ ఈ మహాత్ములను కలిసే యోగం ఎంతో పుణ్యం ఉంటేనే తప్ప కేవలం ప్రయత్నాలతో లభించదు. ఈ మహాత్ముడిపై, సాయిబాబాపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఆయన ఆయన చెప్పిందే అవుతుంది, వాక్కుతో అన్నదే అవుతుంది. కల్పాంతంలో కూడా అది తప్పిపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయత్నించినా నేను పరీక్షలో పాస్ కానని, వచ్చే సంవత్సరం ఏ ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా పాస్ అవుతానని నాకు ఆయన మాట ఇచ్చారు. ఆయనపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన మాటలు ఎన్నటికీ అబద్ధం కావు. అలా నా మనసుకి బాగా తెలుసు. సరే, ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఈ పరీక్ష ఏమిటి? దీని తర్వాత పరీక్ష కూడా నేను పాస్ అవుతాను అని ఈ మాటలు సపట్నేకర్కి ఎంతో హాస్యాస్పదంగాను, పనిహిమాలిన శుష్కవచనాలుగా అనిపించాయి. సపట్నేకర్ అసలే అనుమానస్తుడు. అతనికి మాటలు ఎలా వస్తాయి? అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, అప్పుడేం జరిగిందో వినండి. కొద్ది రోజుల తర్వాత షేవడే మాటలు నిజమన్న అనుభవం కలిగింది. వారిద్దరూ పరీక్ష పాస్ అయ్యారు. సపట్నేకర్ మనసుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అతని మీద ఒక్కసారిగా దురదృష్టం విరుచుకుపడింది. సపట్నేకర్ నిరాశ చెందాడు. అతను స్తబ్దుడైపోయాడు. అతనికున్న ఒకే ఒక కొడుకు డిప్తీరియాతో 1913 సంవత్సరంలో మరణించాడు. అతనికి సంసారం అంటే ఎంతో అసహ్యం పుట్టింది. పండరిపురం, గాణగాపురం మొదలైన తీర్థయాత్రలు చేశాడు. కానీ అతని మనసుకు శాంతి లభించలేదు. తర్వాత అతను బ్రహ్మజ్ఞానాన్ని చెప్పే వేదాల్లోని అంతిమ భాగం చదివాడు. ఆ ప్రకారంగా కొద్ది కాలం గడిచాక మనసు ఏదో రకమైన శాంతి కోసం ఎదురు చూస్తున్నప్పుడు అతనికి షేవడే వృత్తాంతం గుర్తొచ్చింది. షేవడేకి వకీలు పరీక్ష గురించిన నిశ్చయం, సాయి చరణాల్లో ఉన్న నిష్ఠ గుర్తొచ్చాయి. తను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అతని మనసుకు అనిపించింది. సపట్నేకర్ ఆ మహాత్ముడి దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 1913 సంవత్సరం తన తమ్ముడితో కలిసి షిరిడి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. షేవడే గుర్తు రావడం అనేది కేవలం మిష. నిజానికి తమ చరణాలకు వందనం చేయించుకోవటానికి సాయిబాబాని అతను పిలుచుకున్నారు. శ్రద్ధగా వినండి. తమ్ముడు పండితరావుని తీసుకుని సపట్నేకర్ షిరిడి బయలుదేరాడు. వారిద్దరూ షిరిడి చేరుకున్నారు. వెంటనే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దూరం నుంచే బాబా దర్శనమైంది. వాళ్ళ మనసులో ఎంతో సంతృష్టి చెందారు. అలా దూరం నుంచి కళ్ళు కలవగానే వాళ్ళు హడావిడిగా దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా బాబాకు నమస్కరించి ఆయన చరణాలకు శుద్ధభావంతో ప్రేమపూర్వకంగా కొబ్బరికాయను సమర్పించారు. సపట్నేకర్ బాబా చరణాల వద్ద కొబ్బరికాయ అర్పించగానే బాబా అతన్ని పక్కకు తప్పుకో, చాలా హట్ అని విసుక్కున్నారు. సపట్నేకర్కి దిగిలేసింది. ఎవరైనా బాబాకు తెలిసిన మనుషులున్నారేమో వెతికి బాబా ఇంతగా ఎందుకు కోపించారో అందులో రహస్యాన్ని వాళ్ళని అడగాలని మనసులో అనుకున్నాడు. తన దర్శనమిచ్చి సావధానంగా ప్రసన్నంగా ఉండే ఆ బాబా మాటలు విని ఎంతో కిన్నుడై వ్యాకులంతో తల వేలాడేసుకుని వెనక్కి తిరిగి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ భక్తులను అడగాలి? బాబా అలా మాట్లాడడంలోని ఉద్దేశం ఏమై ఉంటుందో ఎవరిని అడగాలి అనుకున్నాడు. అతని ఉద్దేశాన్ని చూసి ఎవరో అతని ప్రశ్నకు సమాధానం బాళాసింపే దగ్గర లభిస్తుందని చెప్పినప్పుడు సపట్నేకర్ అతని ఇల్లు వెతికి పట్టుకున్నాడు. అతను బాళాకి వృత్తాంతం అంతా చెప్పి ఇలా అన్నాడు: బాబా చాలా కఠినంగా నన్ను విసుక్కున్నారు. మీరు నాతో పాటు వచ్చి ప్రశాంతంగా బాబా దర్శనం చేయించండి. బాబా మా మీద కోపగించకుండా కృపాదృష్టి పెట్టేలా చేయండి. బాళా దీనికి అంగీకరించాడు. సపట్నేకర్కి నిశ్చింత కలిగింది. బాళా బాబా ఫోటో కొని తీసుకొచ్చాడు. సపట్నేకర్ బాళా సింపేతో కలిసి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాళా బాబా ఫోటోని తన చేతిలో పట్టుకుని బాబాకి విన్నవిస్తూ ఇలా అన్నాడు: దేవా, ఇది ఎవరి ఫోటో? అది చూసి బాబా సపట్నేకర్ వైపు వేలు పెట్టి చూపి ఇలా సమాధానం ఇచ్చారు: ఈ ఫోటో ఇతని స్నేహితుడిది అని బాబా మందహాస పారిజాత ప్రసూనాలు వెదజల్లారు. భక్తులంతా నవ్వారు. అంటే బాబా పరిహాసంతో యార్ అంటే స్నేహితుడు అనే మాటను ఉపయోగించి అందరినీ నవ్వించడానికి అన్నప్పటికీ
ఆ మాటలు ఆయన మనస్ఫూర్తిగా పూర్ణ అర్థంతో అన్నారు. వినోదంగా మాట్లాడడం బాబాకు అలవాటు. సపట్నేకర్పై ఆయన నిజంగా కోపగించలేదు. చల్ హట్ అన్న మాట పైపైకి అన్నమాటే. అప్పుడు బాబాని, బాబా దీనికి అర్థమేంటో చెప్పండి అని వెంటనే సపట్నేకర్తో వెంటనే వెళ్ళి దర్శనం చేసుకో అన్నాడు. సపట్నేకర్ నమస్కరించగానే చల్హట్ అన్న మాటలు మళ్ళీ అతని చెవిన పడ్డాయి. అదే మునుపటి చల్హట్ ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది, ఇప్పుడేం దారి అన్న పెద్ద సందేహం వచ్చింది సపట్నేకర్కి. అప్పుడు వాళ్ళిద్దరూ బాబా ఎదురు చేతులు జోడించి నిలబడ్డారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని బాబా ఆజ్ఞాపించారు. దానికి వాళ్ళిద్దరూ వినయపూర్వకంగా ఇలా అన్నారు: స్వామి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరూ ఎప్పటికీ ఉల్లంఘించలేరు. ఇక పామరులమైన మేమెంత? ఇప్పుడే మేము వెళ్ళిపోతాం. మీరు ఎంతో ఉదారులని విని మేము మీ దర్శనానికి వచ్చాం. అయితే చల్హట్ అన్న మాటతో మాకు సత్కారం అయింది. ఇదేం చిత్రమో మాకు తెలియటం లేదు అని తరువాత మా మీద కృపాదృష్టి ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ మాకు మీ దర్శనం కావాలి అని అభయాన్ని అడిగారు. సరే, ఎంత విద్వాంసులైనా కానీ బాబా మనోగతాన్ని మాత్రం తెలుసుకోలేరు కనుక వచ్చిన వచ్చిన ఆజ్ఞను శిరసా ఉంచి సపట్నేకర్ అతని సోదరుడు ఇద్దరు తమ బసకు వెళ్ళిపోయారు. తమ ప్రథమ దర్శనం అలా అయిందని వారిద్దరూ ఎంతో నిరాశ చెందారు. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు తమ ఊరికి వెళ్ళిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తర్వాత మరో సంవత్సరం గడిచిపోయింది. అయినా సపత్నేకర్ మనసు స్థిరం కాలేదు. మళ్ళీ గాంగాపురం యాత్ర చేశాడు. అయితే మనసులో మరింత అగ్నిశిఖలు ఎగిశాయి. అప్పుడు విశ్రాంతి కోసం అతను తన తండ్రి దగ్గరకు, అంటే మాదేగాంకి వెళ్ళాడు. చివరికి కాశీ వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు కాశీకి వెళ్ళటానికి 2 రోజులే మిగిలింది. అప్పుడే అతని భార్యకి ఒక కల వచ్చింది. దాంతో కాశీ ప్రయాణం అలాగే ఆగిపోయింది. ఆ కల ఎంత విచిత్రమైందంటే దానిలోని విశేషం చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కాండి. ప్రక్క మీద నిద్రిస్తున్నప్పుడు ఆమెకు స్వప్నం వచ్చింది. నేను బిన్నె తీసుకొని లక్షా బావ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వేప చెట్టు క్రింద తలకి ఒక గుడ్డ చుట్టుకొని ఉన్న ఒక ఫకీరు నా దగ్గరకు వచ్చాడు. ఎంతో మృదువైన స్వరంతో, అమ్మాయి, ఊరికే ఎందుకు కష్టపడుతున్నావు? నేను నీ బిందెను స్వచ్ఛమైన నీటితో నింపిస్తాను. నాకు అతన్ని చూసి భయమేసింది. ఖాళీ బిందె తీసుకొని నేను ఇంటికి తిరుగు మొహం పెట్టాను. కానీ ఫకీర్ నా వెనకే వచ్చాడు. ఇంతలో మెలకు వచ్చింది. భార్యకు వచ్చిన కల గురించి విని వెళ్ళారు. బాబా తిరిగి వచ్చే వరకు వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు. ఇంతలో బాబా తిరిగి వచ్చారు. కలలో ఏ మూర్తిని చూసిందో అదే అపాదమస్తకము అచ్చుగుద్దినట్లుంటుంది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యచకితురాలైంది. ఆమె కన్నార్పకుండా ఆయన అలాగే చూస్తుండిపోయింది. బాబా కాళ్ళు కడుక్కున్నాక ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. సాయి చరణాలకు నమస్కరించి ఆయన వైపే తదేకంగా చూస్తూ కూర్చుంది. ఆమె సాత్వికతను చూసి సాయి మనసుకి ఆనందం అనిపించింది. ఆయన ఆ స్త్రీ వేదను నివారించే కథను మెల్లగా చెప్పడం మొదలుపెట్టారు. తమ నియమానుసారము బాబా అక్కడున్న 3వ వ్యక్తితో తన బాధను పూర్తిగా సవిస్తారంగా ప్రేమపూర్వకంగా వివరించసాగారు. అసలు నిజానికి ఆ స్త్రీకి చెందిన ఆ కథను ఆ స్త్రీకే చెప్పవలసి ఉంది. కానీ ఆమె ఎదురుగా 3వ వారికి చెప్పేటప్పుడు ఆ స్త్రీ దాన్ని ఎంతో శ్రద్ధగా విన్నది. నా చెయ్యి, కడుపు, నడుము
ఎన్నో రోజుల నుండి విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి నేను అలసిపోయాను. బాధ మాత్రం ఏమీ తగ్గలేదు. మందులు తిని నేను విసిగిపోయాను. కానీ ఏమాత్రమూ గుణం కనపడట్లేదు. కానీ ఇప్పుడు ఇంతకీ నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే ఆ బాధ ఒక్కసారిగా ఎలా పోయింది? అలా ఆ కథను ఆ స్త్రీ పేరైనా ఉచ్చరించకుండా మూడో వారికి చెప్పారు బాబా. కానీ ఈ కథనంతా ఆ స్త్రీకి సంబంధించిందే. ఆమెదే. తర్వాత 1-2 నెలలు గడిచాక బాబా తన గురించి ఏ ఏ వ్యాధుల గురించి చెప్పారో ఆ బాధలన్నీ ఆమెకు పూర్తిగా నయమైనాయి. అప్పుడు ఆమెకు తన మనసులోని కోరిక నెరవేరిందన్న నిశ్చయం కలిగింది. ఇటువైపు సపత్నేకర్ బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా మునుపట్లాగే చల్ హట్ అని అతన్ని సత్కరించారు. సపత్నేకర్ మనసులో ఆలోచించసాగాడు. నా తప్పేమిటో నాకు తెలియటం లేదు. బాబా ఎప్పుడూ నన్నే ఎందుకు విసుక్కుంటున్నారు? నేను నమస్కరిస్తే ఆయన ఒకటే మాట అంటున్నారు. గత జన్మలో నేనేదో మహాపాపం చేసుంటాను. దానివల్లే ఆయన నా మీద కోపిస్తున్నారు. ఇతరులతో నా ఎదుటే ఎంతో ప్రేమగా ఉంటున్నారు. అలా చూస్తే ప్రొద్దున సాయంత్రము జనులు బాబా దగ్గర సదా కాంతి జలపాతాల దీపావళి అనుభవం పొందుతున్నారు. నా మొహాన ఈ చల్హట్ ఎందుకు? ఎక్కడో నా కర్మ చేజారిపోయి నా చేత అధర్మాచరణ జరిగి ఉండొచ్చు. ఎన్నో పాపాలు చేసి మూట కట్టుకుని ఉండుంటాను. అందుకే బాబాకి నా మీద కృప కలగటం లేదేమో. మొదట్లో నేను బాబా విషయంలో పిచ్చివాళ్లాగా వాదించి అనుమానాలు పెట్టుకున్నాను. అందుకే బాబా ఈ ఉపాయంతో నన్ను తమ దగ్గరకు లాక్కున్నారనిపిస్తుంది. సపత్నేకరు బాబా అనుగ్రహం తనపై వర్షించేంత వరకు బాబా పైన మనస్సు స్థిరం చేసి గుండెల నిండా నింపుకున్న శాంతితో షిరిడీలోనే ఉండాలి అని నిశ్చయించుకున్నాడు. 3 రకాల దుఃఖ దవానాలతో పీడించబడుతూ సాయి దర్శనానికై అలమటించేవారు తమ మనసులకి తృప్తి కలగకుండా నిరాశతో షిరిడీ నుంచి తిరిగి వెళ్ళగలరా? అలా వెళ్లే వాళ్ళు అసలు ఎవరై ఉంటారు? సపత్నేకర్ ఆ రోజు ఎంతో వ్యాఖ్యానం చెంది నిరాశపడ్డాడు. అతనికి అన్నపానీయాలు రుచించలేదు. ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కళ్ళు తెరుచుకొని అలా పడి ఉన్నాడు. ఇతరులెవరూ దగ్గర లేకుండా బాబా ఒంటరిగా ఆసనం మీద కూర్చుని ఉన్న సమయం చూసుకొని బాబా పాదాలు పట్టుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. వెంటనే అతని నిశ్చయం ఫలించింది. పాదాలపై శిరస్సును పెట్టగానే బాబా ఆనంద సాగరాలను సృష్టించగల తమ చేతిని అతని తలపై పెట్టారు. తర్వాత సపత్నేకరు బాబా పాదాలను నొక్కుతూ కూర్చున్నాడు. ఇంతలో గొర్రెలు కాచుకునే ఒక శూద్ర జాతికి చెందిన స్త్రీ వచ్చి వెంటనే బాబా నడుము పిసకసాగింది. ఎప్పట్లాగే బాబా ఆమెకు కథ చెప్పడం మొదలుపెట్టారు. సపత్నేకరు అది శ్రద్ధగా వినసాగాడు. ఆ మాటలు చమత్కారం ఏమిటంటే అదంతా అక్షరాల తన కథే. ఆ స్త్రీ ఊకొడుతున్నప్పటికీ సపత్నేకరు ఆశ్చర్యభరితుడై తన కథనే తాను వింటూ కూర్చున్నాడు. అతని మనసుకి ఎంతో విస్మయం కలిగింది. అదొక వ్యాపారి కథ. కానీ వస్తుతః అది తన కథే. అందులో మరణించిన తన కొడుకు మృతి గురించి ఉంది. ఒకానొక దగ్గర బంధువు కథ చెప్పినట్లు అలా అతను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగిన అదంతా సవిస్తారంగా ఆయన చెప్పారు. బాబా ఆ స్త్రీకి ఆ కథ చెప్తున్నారు. కానీ ఆమెకి ఆ కథతో ఎలాంటి సంబంధమూ లేదు. అది ఒక తండ్రి కొడుకుల గాథ. విషయం కేవలం ఆ ఇద్దరిదే.
అలా తన కథను సాయిబాబా నోటి నుంచి విన్న సపత్నేకర్ మనసుకి ఎంతో చిత్రం అనిపించింది. బాబా చరణాలపై అతనికి గౌరవం మరింతగా పెరిగింది. అతనికి ఎంతో కుతూహలంగా అనిపించింది. అరచేతిలో ఉసిరికాయల బాబాకి ఇదంతా ఎలా తెలుసు? స్వయంగా పరబ్రహ్మతో ఏకరూపులై ఉండే ఆయనకి జగతంతా తన కుటుంబంలాగే అనిపిస్తుంది. అంతేకాదు ఆయన స్వయంగా జగత్తుగా అయి నటిస్తారు. సాయిబాబా లక్షణము అదే. సాయిబాబా సాక్షాత్తు ఏకాత్మత అవతారము. ఆయనకి తమ పరభ వర పరభేదాలు ఎందుకుంటాయి? ఆయన స్వయంగా సవిస్తారంగా జగద్రూపంతో వ్యాపించి ఉంటారు. పరమాత్మతో తాదాత్మ్యం చెందే వారికి అన్యత్వ భావన ఎక్కడుంటుంది? ఆకాశానికి రంగు లేదా బురద అంటున్నట్లు అలా దృష్టి దర్శనము దృశ్యంలోని భేదం వారికి కనిపించదు. ఆ ప్రకారంగా బాబా సర్వజ్ఞులు అని సపత్నేకర్ మనసులో ముద్రించుకోగానే బాబా అతనితో ఏమన్నారో సజ్జన శ్రోతలు వినాలి. సపత్నేకరు వైపు వేలు చూపుతూ ఆశ్చర్యం కొలిపేలా బాబా ఇలా అన్నారు. నేను ఇతని కొడుకును చంపానా? అలా అని ఇతను నా మీద నేరం మోపుతున్నాడు. అదే నేను లోకల్ పిల్లల్ని చంపేవాడినా? ఇతనెందుకు మసీదుకు వచ్చి ఏడుస్తున్నాడు? సరే, నేనిప్పుడే కొడుకుని అతని కడుపులో పడేస్తాను. ఆ స్త్రీకి మరణించిన ఆమె రామదాస్ పేరు గల కొడుకుని తిరిగి ఇచ్చినట్లు ఇతని కొడుకును ఇతని కడుపులో తిరిగి పెడతాను. ఇది విని సపత్నేకర్ బాబా వైపు కళ్ళప్పగించి అలా చూస్తూ కూర్చుండిపోయాడు. బాబా అతని తలపై చేయి పెట్టి ధైర్యం చెప్తూ ఇలా అన్నారు. ఈ పాదాలు ఎంతో పురాతనమైనవి. నీ చింత దూరమైంది. నాపై పూర్తి విశ్వాసం పెట్టు. వెంటనే నీవు కృతార్థుడవుతావు. బాబా పాదాలు నొక్కుతూ కూర్చున్నప్పుడు చెవులకు అమృత సమానంగా ఉన్న ఆ మధుర శబ్దాలు విని సపత్నేకరు కనురెప్పల మాట నుంచి ఉబికిన అశ్రువులతో చెక్కిళ్ళు తడిచిపోయి అతను బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. అతనికి అష్టభావాలు కలిగాయి. కళ్ళ నుంచి పరవళ్ళు తొక్కుతూ ఆనందాశ్రువులు పిల్లా ఉబికాయి. అప్పుడు ప్రేమ ముప్పిరి కొనగా ఆ అశ్రువులతో బాబా చరణ కడిగాడు. మళ్ళీ బాబా అతని తలపై చేయి పెట్టి ఇలా అన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా కూర్చో. అప్పుడు సపత్నేకరు పట్టరానంత ఆనందంతో తన బస్సుకు వెళ్ళిపోయాడు. నైవేద్యం తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ హారతి అయ్యాక ఆ పళ్ళాన్ని బాబా ముందు పెట్టాడు. ఆ పళ్ళెం చుట్టూ నీళ్లు చల్లి విధిపూర్వకంగా కళ్ళను తాకి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ నైవేద్యాన్ని బాబాకు అర్పించాడు. తర్వాత నిత్యక్రమానుసరించి బాబా ఆ పళ్ళెంపై చేయి పెట్టి నైవేద్యం స్వీకరించిన మీదట సపత్నేకర్ ఆనందము అంబరాన్ని తాకింది. అప్పుడు ఆ సమయంలో ఇతర భక్తులు బాబా పాదాలపై పడిపోయారు. ఆ రద్దీలో దూరి సపత్నేకర్ చటుక్కున బాబాకి మళ్ళీ నమస్కరించాడు. తొందరలో భక్తుల తలకి అతని తల ఢీకొంది. అది చూసి బాబా సపత్నేకర్తో మెల్లగా ఏమన్నారో చూడండి. అరే, మళ్ళీ మళ్ళీ ఇలా నమస్కరించడం ఎందుకు? ఒక్కసారి ప్రేమతో పెడితే చాలు. సరే, ఆ రాత్రి చావడి ఊరేగింపు జరిగింది. సపత్నేకరు ఎంతో ప్రేమతో భక్తితో పల్లకి ముందు చేతిలో దండం ధరించి ఆనందంతో బయలుదేరాడు. చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ముందే తెలుసు కనుక దాన్ని మళ్ళీ వర్ణించడాన్ని గ్రంథం విస్తార భీతితో ఆపేశాను. ఆ రాత్రి జరిగిన బాబా అద్భుత లీల చూడండి. బాబా వైపు చూస్తుంటే పాండురంగుని చూస్తున్నట్లు అనిపించింది. సపత్నేకర్కి తర్వాత తిరిగి వెళ్ళిపోవటానికి అనుజ్ఞ అడిగినప్పుడు తిని వెళ్ళు అన్నారు బాబా. సపత్నేకరు ఆ ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. భోజనం అయ్యాక సెలవు తీసుకోవటానికి బాబా దర్శనానికి బయలుదేరాడు. ఇంతలో అతని మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. బాబా దక్షిణ అడిగితే ఎలా ఇవ్వాలి? జేబులో డబ్బంతా అయిపోయింది. తిరుగు ప్రయాణానికి కావలసినంత మాత్రమే మిగిలి ఉంది. బాబా దక్షిణ ఇవ్వు అంటే ఏమని సమాధానం చెప్పాలో ముందే నిర్ణయించుకున్నాడు. ఆయన అడక్క ముందే ₹1 చేతిలో పెట్టాలి. మళ్ళీ అడిగితే మరోటి ఇవ్వాలి. ఆ తర్వాత లేదని చెప్పాలి. రైలు ఛార్జీలకు అవసరమైనంతే.
నా దగ్గరుంది అని బాబాతో స్పష్టంగా చెప్పాలని నిశ్చయించుకొని అతను బాబాని కలిసేందుకు వెళ్ళాడు. ఇదివరకు నిశ్చయించుకున్నట్లే అతను బాబా చేతిలో ₹1 పెట్టగానే బాబా మరోటి అడిగారు. అది ఇచ్చాక బాబా ఎంతో స్పష్టంగా, ఈ కొబ్బరికాయ తీసుకో, నీ భార్య కొంగులో వెయ్యి. ఇప్పుడు మనసులో కలవరాన్ని వదిలేసి హాయిగా ఇంటికి పో. తర్వాత 12 నెలలయ్యాక సపందేకర్కు పుత్రుడు కలిగాడు. 8 నెలల పిల్లవాడిని తీసుకొని వాళ్ళిద్దరూ తిరిగి బాబా దర్శనానికి వచ్చారు. అతన్ని బాబా చరణాలపై పెట్టారు. మహాత్ముల చేతలు ఎంతో లోతైనవి. అప్పుడు వాళ్ళిద్దరూ చేతులు జోడించి బాబాకి ఏమని విన్నపం చేశారో వినండి. బాబా, మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో మాకు అసలు తెలియటం లేదు. కనుక మేము మీ చరణాలపై కేవలం మస్తకం పెడుతున్నాము. మేము హీనులము, దీనులము, పామరులము, అనాథలమైన మాపై కృప చూపండి. ఇక మీదట మాకు మీ చరణాల్లో సదా సర్వదా ఆశ్రయాన్ని ఇవ్వండి. మేలుకుని ఉన్న, స్వప్నంలో ఉన్న మా మనసులో అనేక రకాలైన ఆలోచనలు ఎగిసిపెడుతుంటాయి. రాత్రింబవళ్ళు మాకు విశ్రాంతి ఉండదు. అయినా బాబా, మమ్మల్ని మీ వైపుకు తిప్పుకోండి. అలా అని భార్యను తీసుకొని దయాపరులైన సాయినాథునికి నమస్కరించి తమ చంచల మనసుని స్థిరం చేసుకొని తమ పనిని పూర్తి చేసుకొని తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. సరే, మురళీధర్ అనే ఆ అబ్బాయి తర్వాత 2 అబ్బాయిలు భాస్కర్, దినకర్ కలిగారు. వీరితో సపత్నీకరు ప్రశాంత చిత్తురైనాడు. మొదట్లో కథను క్లుప్తంగా చెప్పాలన్న ఉద్దేశమే ఉంది. కానీ సాయినాథులే చెప్పేవారు కనుక గ్రంథము విస్తారం బాగా పెరిగిపోయింది. ఆయనకి శరణు వెళ్ళి ఈ హేమాడ్ పంతు తర్వాత కథాసారాన్ని శ్రోతలకు సూచిస్తున్నాడు. ఆ కథ దీనికన్నా మనసుకి సుఖం కలిగించేదిగా ఉంది. చమత్కారాలను ఇష్టపడే ఇలాంటి ఓ భక్తుడి కోరికను శ్రేష్ఠులైన బాబా నెరవేర్చారు. జనులు సాయి గుణాలను వర్ణిస్తారు, కానీ సదా దోషాలే చూసే అలవాటున్న మనుషులకి ఇందులో చెడు గుణాలే కనిపిస్తాయి. స్వయంగా ప్రాపంచిక ఇచ్చ గాని పారమార్థిక ఇచ్చ గాని ఉండదు. కేవలం ఎదుటివారిలో దోషాలు ఎనటమే మనసులో ఉండే ఆలోచన. సాయిబాబా నిజమైన మహాత్ములై ఉంటే నాకు నిశ్చయం కలిగిస్తారు. నాకు అనుభవం రాకుండా ఆయన్ని నేను అసలు నమ్మను. ఆ ప్రకారంగా కేవలం పరీక్షించడానికి షిరిడి వెళ్ళాలన్న వారి కోరిక నెరవేరుతుంది. ఈ కథ తర్వాత అధ్యాయంలో చెప్పబడింది. సజ్జన శ్రోతలు దాన్ని వినాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాశంక భక్త అనుగ్రహకరణ అనే పేరు గల 48వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ ఆత్మమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 48వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. 1983వ సంవత్సరం సెప్టెంబర్ 14న ఈ కథలోని అక్కల్కోట నివాసి సపత్నేకర్ గారి భార్యని కలిసే అదృష్టం ఓ శుభదినాన పూణేలో నాకు లభించింది. అప్పుడు ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె ఎప్పుడూ పడుకునే ఉండేది. అయినా నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె లేచి కూర్చుని అప్పుడు జరిగిన ఆ సందర్భం గురించిన వర్ణనను ఎంతో ఉత్సాహంగా వివరంగా నాకు చెప్పింది. మూల గ్రంథంలోనే ప్రత్యక్షంగా అప్పుడున్న వ్యక్తి చెప్పినది మరింతగా మనోరంజకంగా నాకు అనిపించింది. శ్రీ సాయిలీలలో జనవరి 1984 సంవత్సరపు మాసపత్రికలో ప్రచురించబడి అది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ వర్ణనలోని విశేషాలు కొన్ని ఇక్కడ చెప్పవలసి ఉంది. పార్వతీబాయి నాకు ఇలా చెప్పింది. బాబా సపత్నేకర్ని చల్హట్ అని కేవలం అరవటమే కాదు, చేత్తో అతన్ని ఎంతగా తోశారంటే ఆ తోపుకి సపత్నేకర్ తలపాహా ఊడి క్రింద పడిపోయింది. పార్వతీబాయిని మాత్రం బాబా ఏమీ అనలేదు. తమ పాదాలపై ఆమె తలను పెట్టనిచ్చారు. అంతేకాదు, చేతి నిండా విభూతి తీసుకుని ఆమె తలపై పోసి ఇలా అన్నారు, తీసుకో,
1, 2, 3, 4 ఎన్ని కావాలో అన్ని తీసుకో. తరువాత నిజంగానే పార్వతీబాయికి ఒక్క మురళీధరే కాదు, భాస్కర్, దినకర్తో కలిపి మొత్తం 8 మంది కొడుకులు, 1 కూతురు, ఇంతమంది సంతానం కలిగారు. మరో విషయం, చావడి ఊరేగింపు గురించి పార్వతీబాయి ఆ ఉత్సవాన్ని గురించి చబీనా అనగా రాజుల ఊరేగింపు అన్న మాట వాడింది. ఆమె బాబా పల్లకీలో ఎన్నడూ కూర్చోలేదు. భక్తులు ఎత్తి కూర్చోపెడితే ఆయన వెంటనే వెనకాల నడిచి వస్తూ కనిపించేవారు. బాబా స్వయంగా నర్తించేవారు కూడా. ఒకసారి 1 కాలు ముందు పెట్టి తరువాత 2వ కాలు ముందు పెట్టి ఎంతో నైపుణ్యంగా ఆయన నర్తించేవారు అన్నది. ఇది చెప్పేటప్పుడు పార్వతీబాయి అందులో ఎంతగా లీనమైపోయిందంటే చేతులు పైకెత్తి బాబాని అనుకరించి చూపించింది. సరే, పార్వతీబాయి చెప్పిన 3వ విషయం, మొదటి కొడుకు మురళీధర్ పుట్టాక సపత్నేకర్కి బాబా పట్ల భక్తి మరింతగా దృఢపడింది. అది ఆ తరువాత ఎంతగా పెరిగిపోయిందంటే అప్పుడు ఆధ్యాత్మికతలో, వైరాగ్యంలో అతనికి ఎంత పురోగతి కలిగిందంటే అతని 2వ కొడుకు భాస్కర్ 10 సంవత్సరాల వాడుగా ఉన్నప్పుడు చనిపోయాడు. సపత్నేకర్ అప్పుడు బాబా పటం ముందర మిగిలిన పిల్లలందరినీ నిలబెట్టి ఇలా అన్నాడట, అరే, వీరందరినీ నీవు తీసుకుపో, అయినా నేను నీ భక్తిని విడువను. తరువాత దినకర్ రావుతో మాట్లాడినప్పుడు ఏం తెలిసిందంటే అతని తండ్రి మొదటి నుంచి దత్తభక్తుడట. గాణహాపురం ఎప్పుడూ వెళ్తుండేవాడట. అక్కడ ఒకసారి అతను మొదటి భార్య, ఆమె కొడుకు చనిపోవటం వల్ల నిరాశ చెంది ప్రాణాలు తీసుకోవటానికి నదిలో దూకేశాడు. కానీ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయులు అతన్ని బయటికి తీసి అక్కల్కోటకి వెళ్ళి తిరిగి వకీలు పని మొదలు పెట్టమని ఆజ్ఞాపించారు. తరువాత బాబా పై అధ్యాయంలో వర్ణించినట్లు అతన్ని తమ దగ్గరికి లాక్కుని శాశ్వతంగా తమ దగ్గరే ఉంచుకున్నారు. దీనివల్ల ఓ విషయం తెలుస్తుంది, పూర్వజన్మ పుణ్యము, తపస్సు లేకపోతే మహాత్ములతో కలయక వారి అనుగ్రహం లభించవు. ఇది విని నాకు అనిపిస్తుంది కదా, శ్రీ దత్తాత్రేయులు, అక్కల్కోట స్వామి సమర్థులు తాము ఒకటేనని చూపటానికి సపత్నేకర్కి మొదట సంసారంలోని దుఃఖం వల్ల కలిగిన వైరాగ్యం అయోగ్యము, వ్యర్థము అని దాన్ని తొలగించి అతన్ని తమ భక్తిలో పెట్టి తరువాత అతనిలో నిజమైన జ్ఞాన ధన్య వైరాగ్యాన్ని, స్థిత ప్రజ్ఞతని ఉత్పన్నం చేసి అతన్ని ఉద్ధరించాలి. కనుక బాబా ఈ హట్చల్ లీలను జరిపించారేమో. సరే, బాబా భక్తులను సన్మార్గంలో పెట్టడానికి, వారికి ఆధ్యాత్మిక ప్రగతి కలిగించటానికి చూపే తమ కుశలత అలౌకికము, అద్భుతము, అగాధము అన్నమాట అక్షరాల నిజం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 49వ అధ్యాయము, సాధు పరీక్ష, మనోనిగ్రహము. మహాత్ములను బాగా పరీక్షించి వారి మహనీయత గురించి నిశ్చయం చేసుకోవడం, మనసుని స్వాధీనం చేసుకోవడం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. యథావిధిగా సద్గురు స్తుతి చేస్తూ చేస్తూ వేద పురాణాలు అలసిపోయాయి. మూర్ఖుణ్ణి, అజ్ఞానిని అయిన నాకు ఏమీ తెలియదు. నేను మౌనంగా ఉండడమే మంచిది. వాస్తవానికి మౌనంగా ఉండడమే నిజమైన సద్గురు స్తవనం. కానీ సాయిలోని ఒక్కొక్క గుణం నాచే ఇలా చెప్పిస్తోంది. సాయి అగాధ లీలలు చూసి నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. నాలుకకు పిండి వంటలు రుచిగా ఉన్నప్పుడు మనసుకి శ్రోతలు గుర్తొచ్చారు. వారిని కూడా పంక్తిలో కూర్చోబెట్టాలని, దాంతోనే నాకు ఆ మధుర రుచి వల్ల కలిగే ఆనందం రెట్టింపవుతుందని నా మనసు కనిపించింది. కనుకే ఈ భోజనానికి అంత రుచి వచ్చింది. పిండి వంటలు ఎంత రుచిగా ఉన్నప్పటికీ సజ్జన మిత్రులు పంక్తిలో నాతో పాటు లేకపోతే ఒంటరిగా ఆ పిండి వంటలు రుచించవు. వాటి మాధుర్యం కూడా చప్పబడిపోతుంది.
సాయి ఇచ్చలన్నీ పరిపూర్ణమయ్యాయి. సాయి మహాత్ములకు తలమానికం. సాయి తన భక్తులకి విశ్రాంతి స్థానం. దుఃఖోద్వేగాల సంసారంలో సంచరించరాని కష్టమైన పరిభ్రమణను ఆయన తప్పిస్తారు. ఆయన లీలను లెక్కపెట్టలేం. నా వాక్కుకి వాటిని వర్ణించడం చేత కాదు. కనీసం ఆలోచించనైనా లేనటువంటి కల్పనాతీతమైన విషయం నాకెలా తెలుస్తుంది? శుభాలకే శుభమైన ఆ సాయి కృపతో ఈ గ్రంథాన్ని పూర్తి చేయడానికి తమ కథలను నాకు గుర్తు తెప్పిస్తున్నారు. ఆయన అగాధ మహిమలను వర్ణించడానికి ఎవరు సమర్థులు? నా నాభిస్థానంలోని వాణి యొక్క మొదటి స్ఫురణ. ఎక్కడ నుంచి వెనక్కి మరలుతుందో అక్కడ పశ్యంతి హృదయస్థానంలోని అల్పమాత్రంగా ప్రతిబింబించే నాడి యొక్క రెండవ అవస్థ. మధ్యమ కంఠస్థానంలో ఉండే మాననాత్మక వాణి యొక్క మూడవ అవస్థ. మధ్యమల సంగతెంత? ఈ మూడు కూడా నోరు తెరవలేని చోట వైఖరి అనేది దేని యోగంతో నాలిక ద్వారా శబ్దాలు బయటకొస్తాయో ఆ వాణి యొక్క నాలుగో అవస్థ. ఎంతటిదో నాకు పూర్తిగా తెలుసు. అయినా నా మనసు ఊరుకొని ఉండదు. సద్గురు చరణాల్లో తల్లీనం కాకుండా నిజస్వరూపం చేతికి దొరకదు. మహాత్ములు స్వయంగా ఈశ్వర స్వరూపులు. వారి కృప అనే వరదహస్తాన్ని ప్రార్థిద్దాం. గురుచరణాల్లో ప్రేమ ఉత్పన్నం కావడం అంటే మాకు అన్నీ ప్రాప్తించినట్లే. సత్పురుషుల సాన్నిధ్యంలోని మాధుర్యం, అనేక రకాల ప్రేమ మాకు లభించుకాక. తమ దేహం గురించి పూర్ణ అభిమానం ఉన్నవారికి భక్తులు అన్న విశేషణం శోభించదు. స్వయంగా పూర్తిగా నిరభిమానులై ఉన్నవారి దేహంలోనే నిజమైన భక్తి అనేది ఉంటుంది. తాము అజ్ఞానులమన్న గర్వం ఉన్న వారిలో, గొప్పవారమన్న విద్యాభిమానం ఉన్న వారిలో, కేవలం ధార్మికత అనే ముసుగు వేసుకున్న వారిలో శ్రేష్టత ఎక్కడ? పరవళ్ళు త్రొక్కే ప్రేమతో తమ గురుకీర్తిని గానం చేయని దురదృష్టవంతులు, లేదా చెవులతో వినగలిగి కూడా వినని వారు నిజంగా మూర్ఖులు. తీర్థయాత్రలు, వ్రతాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు వీటన్నింటికన్నా తపస్సు చేయడం శ్రేష్టం. తపస్సు కన్నా హరిభజన చేయడం శ్రేష్టం. తమ గురువుని ధ్యానించడం అన్నింటికన్నా మరింత ఎక్కువ శ్రేష్టం. సాయి భక్తులకు సాయియే ధ్యాన ధారణ అయి ఉంటారు. సాయి పూజే దేవీ దేవతల పూజ అవుతుంది. సాయియే వారి గుప్త నిధి. దాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా రక్షించాలి, కానీ పిసినారితనంతో కాదు. ఒక్కోసారి నన్ను బంధకం ఆవరిస్తుంది, కానీ ఈ హృదయ నివాసి సాయికి ఎప్పటికీ సోమరితనం ఉండదు. నేను కథను విస్మరించినప్పుడు నాకు దాన్ని ఆ సమయానికి ఆయన గుర్తు తెప్పిస్తారు. ఒక్క క్షణం హాయిగా కూర్చుందామంటే నా ఆలోచన అక్కడ పనిచేయదు. అనుకోకుండా కథలు గుర్తొచ్చి కలం చేతిలోకి తీసుకుంటాను. అలా తమ కథలను ఎన్నింటినో తమ భక్తులకు వినిపించడానికి, నాకు శ్రేయస్సు కలిగించడానికి, నా చేత ఈ సచ్చరిత్ర వ్రాయించడానికి ఆయన నన్ను ఉద్యుక్తుణ్ణి చేశారు. మహాత్ములు తమ కథలు తామే స్వయంగా రచయించి వ్రాస్తుంటారు. వారిచ్చే ఈ స్ఫూర్తి లేకపోతే ఈ కథలలో ప్రతి ఒక్క మాట ఎంతో చప్పగా ఉండేది. సరే, కృపావంతులైన సాయినాథులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని పూర్తి చేయించారు. నా మనసులోని కోరికను నెరవేర్చారు. నోటితో శ్రీ సాయి నామజపం, హృదయంలో ఆయన మాటల గురించి చింతన, మనసులో ఆ మూర్తి ధ్యానం. వీటి వల్ల నాకు పూర్తిగా తృప్తి కలిగింది. నోటిలో సాయినామం ఉన్నవారికి, హృదయంలో శ్రీ సాయి గురించి భక్తి ఉన్నవారికి, సాయి పనులే తమ పనులుగా చేసేవారికి సాయి ఎంతో రుణపడి ఉంటారు. సంసార బంధనాల నుంచి విడివడడానికి దీనికన్నా మరో సాధన లేదు. సాయి కథలు ఎంతో పావనం. వాటిని వినడం లేక చదవడం సదా సుఖదాయకంగా ఉంటుంది. పాదాలతో సాయి ప్రదక్షిణ చేయాలి. చెవులతో ఆయన సచ్చరిత్ర వినాలి. సర్వాంగాలతోనూ ఆయనకు ప్రేమగా ఆలింగనం ఇవ్వాలి. కళ్ళతో ఆయన దర్శనం చేసుకోవాలి. ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి
ఆయన చరణాలపై మస్తకం పెట్టాలి. ఆయన నామస్మరణను మన నాలుక మీదకు తేవాలి. నాసికతో ఆయన నిర్మాల్యాలను వాసన చూడాలి. ఇప్పుడు గడిచిన కథా సందర్భం ఏమిటంటే, గత అధ్యాయంలో శ్రోతలకు నేను చమత్కారం అంటే ఇష్టపడే భక్తుల కథ చెప్తాను అని మాటిచ్చాను. మహాత్ముల నుంచి తాము ప్రాపంచక శ్రేయస్సు పొందాలన్న కోరిక ఉండదు, లేదా పరమార్థాన్ని సాధించాలన్న కోరిక కూడా ఉండదు. మహాత్ముల అధికారం గురించిన జ్ఞానము ఉండదు. మహాత్ముల మహిమను ఎవరు వర్ణించినప్పుడు మనసులో విశ్వాసం కలుగదు. మిత్రులు సాయి కథలు చెప్తుంటే వింటుంటారు, కానీ సదా దోషాలే చూడగల స్వభావం ఉండడం వల్ల నిశ్చయంగా తమకి అనుభవం కలగకపోతే జగత్తులో ఏ కథని అంగీకరించరు. అతని పేరు హరికాన్హోబా. అతను ముంబై నుంచి మిత్రులతో తెలియదు. హరిబాబు షిరిడీకి బయలుదేరగానే దానికి కారణం సాయి సమర్థులకు తెలిసింది. కేవలం చమత్కారాన్ని చూడాలన్నదే అతనికున్న యోగ్యత. ఇంత మాత్రం రుజువు చూపించి అతన్ని పూర్తిగా ఆయన తన వాడిగా చేసుకున్నారు. అతని శ్రమ కూడా ఫలించింది. మహాత్ములు నిజంగా యుక్తిపరులు. కోపర్గాంలో మిత్రుడితో కలిసి హరిబాబు గుర్రబండిలో కూర్చున్నాడు. గోదావరిలో చక్కగా స్నానం చేసి ఆలస్యం చేయకుండా షిరిడీకి బయలుదేరాడు. కోపర్గాం నుంచి షిరిడీ చేరుకొని కాళ్ళు చేతులు కడుక్కొని సాయి మహాత్ములను చూడడానికి, ఆయన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు. పాదాలకి కొత్త చెప్పులున్నాయి. తలకి జరీ తలపాగా ఉంది. హరిబాబు మనసు సాయిబాబా దర్శనం చేసుకోవాలని ఉర్రూతలూగింది. మసీదు దగ్గరికి వెళ్ళి దూరం నుంచి సాయిబాబాని చూసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది అతనికి. కానీ చెప్పులు అడ్డొచ్చాయి. అవి పెట్టడానికి సురక్షితమైన స్థానం లేకపోయింది. అప్పుడు అక్కడే ఓ మూల వాటిని మరుగ్గా జాగ్రత్తగా పెట్టాడు. తరువాత పైన దర్శనానికి వెళ్ళాడు. అతను ప్రేమగా సాయి చరణాలకు నమస్కరించాడు. విభూది ప్రసాదం తీసుకుని వెనుదిరిగి వాడాకి వెళ్లేందుకు బయలుదేరాడు. కాళ్ళకి చెప్పులేసుకుందామని వెళితే అక్కడ ఎంత వెతికినా అవి కనబడలేదు. అప్పుడు ఆశలు వదిలేసి దీనవదనంతో అతను ఉత్తకాళ్లతో వాడాకి తిరిగొచ్చాడు. ఎందుకంటే అక్కడ ఎంతో మంది భక్తులు వచ్చిపోతున్నారు. ఎవరిని అడగాలి? అతనికేం పాలుపోలేదు. ఆ ప్రకారంగా అతని మనసు చిరాకు పడింది. కళ్ళ ముందు ఆ చెప్పులు అదే పనిగా కనిపించసాగాయి. మనసులో కూడా చెప్పుల చింతనే. మనసంతా చెప్పుల మీదే ఉంది. ఎంతో నచ్చినందువల్ల ముచ్చటపడి ఆ చెప్పులు కొనుక్కున్నాడు. వాటికి కాస్త రెక్కలొచ్చాయి. ఎవరో దొంగ వాటిని కొట్టేసి ఉంటాడని అతనికి ఖచ్చితంగా అనిపించింది. సరే, తరువాత అతను స్నానం చేశాడు. పూజా నైవేద్యాలు పూర్తి చేసి బంతిలో కూర్చొని భోజనం చేశాడు. కానీ అతని మనసు స్థిమితం కలగలేదు. సభా మండపమే సాయి ప్రదేశం. అక్కడ నుంచి సాయి దృష్టిని తప్పించి నా చెప్పులు ఎవరో తీసుకెళ్ళిపోవడం అనేది చిన్న విషయమా? హరిబాబుకి ఈ చెంతే పట్టుకుంది. అతనికి తిండి తిప్పలు విషయం పట్టలేదు. భోజనమయ్యాక భక్తులందరితో కలిసి చేతులు నోరు కడుక్కోవడానికి అతను బయటకొచ్చాడు. ఇంతలో ఒక క్షత్రియుల పిల్లవాడు పోయిన అతని చెప్పులను జెండాలాగా ఒక కర్రకు కట్టి ఒక్కసారిగా అక్కడికొచ్చాడు. భక్తులు భోజనం కానించి చేతులు నోరు కడుక్కుంటున్నారు. పిల్లవాడు వెతుక్కుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఈ కర్రను నా చేతికిచ్చి బాబా నన్ను పంపించారు. హరికా బేటా జరీకా పేట, జరీ తలపాగా పెట్టుకున్న హరి కొడుకు అని అరుస్తూ వెళ్ళమన్నారు. ఇవి నా చెప్పులే అని ఎవరైనా గొప్ప ఉత్సాహంతో గట్టిగా అడిగితే వాళ్ళకి ఇవి ఇవ్వమని చెప్పారు. కానీ మొదట ఎవరు హరి కొడుకో, ఎవరి తలపాగాకి జరీ ఉందో అది నిశ్చయం చేసుకున్న తర్వాతే అవి ఇవ్వు. ఊరికే గొడవగా అందరికీ చెప్పకు అని బాబా నాకు ఆజ్ఞాపించారు. ఆ పిల్లవాడి అరుపులు విని
దృష్టితో ఆ చెప్పులను గుర్తుపట్టి హరిబాబు పరిగెత్తుకెళ్ళాడు. అతడి మనసుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతని కనుకొనల్లో ఆనందాశ్రువులు ఊపాయి. కంఠం పూడుకుపోయింది. పోయిన చెప్పులను చూసి అతను తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. చిత్రమనిపించింది. అతను ఆ పిల్లవాడితో ఇవ్వు ఇటివ్వు, ఆ చెప్పులు నా దగ్గరకు తీసుకురా అన్నాడు. వాటిని చూసి అతనిలా అడిగాడు, ఇవి నీకు ఎక్కడ దొరికాయా? నాకు వెంటనే స్పష్టంగా చెప్పు అని ఆ పిల్లవాడు అది నాకు తెలీదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆ పిల్లవాడు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. నాకు తెలియదు, నేను కేవలం బాబా ఆజ్ఞని పాటించేవాడిని. హరి కొడుకు తన జరి తలపాగా నాకు చూపించాలి. అతనికే నేను చెప్పులు ఇస్తాను. వేరే ఏ గుర్తును నాకు అవసరం లేదు. బాబా చెప్పిన ఆ సూచనలు నాకు చూపించిన వారే ఈ చెప్పులను తీసుకోగలుగుతారు. హరిబాబు రే బాబు, ఆ చెప్పులు నావేరా అన్నాడు. అయినా ఆ పిల్లవాడు అవి అతనికి ఇవ్వలేదు. అప్పుడు హరిబాబు ఆ పిల్లవాడి మనసుకి బాబా ఇచ్చిన సూచనలన్నీ చూపించాడు. అతనిలా అన్నాడు, ఒరే బాబు, నేనే హరిని, కానోబా కొడుకుని. ఆ మాట నిజం. అన్ని రకాలుగా ఆ గుర్తులు నన్నే సూచిస్తున్నాయి. ఇప్పుడు నా జరీ తలాపాగా చూడు. నీ మనసులోని సందేహం నివృత్తి అవుతుంది. నేనే ఆ చెప్పులకి యజమానిని. ఇతరులెవరికీ దాని మీద అధికారం లేదు. అప్పుడు ఆ పిల్లవాడికి నమ్మకం కుదిరి అతన చెప్పులని హరిబాబుకి ఇచ్చాడు. ఆ ప్రకారంగా హరిబాబు మనసులోని కోరిక నెరవేరింది. సాయిబాబా మహాత్ములన్న అనుభవం కలిగింది. నా తలపాగా జరీది అని చెప్పటంలో విచిత్రమేముంది? అది మరి నా తల మీదే ఉంది. అందరికీ కనిపిస్తూనే ఉంది. కానీ నేను వేరే ఊరివాణ్ణి. షిరిడీకి ఇది నా మొదటి రాక. అలాంటప్పుడు సాయిబాబాకి నా పేరు ఎలా తెలుసు? నా తండ్రి కానోబా ఎవరు చూడకపోయినా కా అనే అక్షరంతో అతని పేరు సూచించటం చాలా ఆశ్చర్యకరమనిపిస్తుంది. ఇది వరకు నా మిత్రుడు సాయిబాబా మహిమను నాకు చెప్పాడు. అతను చెప్పిన దాన్ని నేను లెక్క పెట్టలేదు. అందుకు నాకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఇప్పుడు నాకు అనుభవం రావటంతో సాయిబాబా ప్రభావం నాకు తెలుస్తుంది. సందేహాలకు చోటు లేకుండా పోయింది. సాయిబాబా మహాత్ములు. మన మనసులో ఉన్న శ్రద్ధను బట్టే మనకి అనుభవం కలుగుతుంది. హరిబాబుకి తన భావాన్ని అనుసరించి అనుభవం కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మహాత్ములను పరీక్షించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అది అతని స్వభావం. మనసులో పరమార్థికంపై తీవ్ర ఇచ్చ లేదు. సాయి సమర్థులు మహాప్రభావశాలి అయిన సత్పురుషులు అన్న అనుభవం ఆప్రమిత్రుడు చెప్తున్నా ఆయన్ని స్వయంగా చూడాలన్నదే అతనికి షిరిడీకి వెళ్ళటానికి కారణం అయింది. మహాత్ముల చరణాలకు ప్రాణాలు అర్పించాలి, అప్పుడే దైవం దగ్గర స్థానం లభిస్తుంది అన్న భావన మనసులో అసలు లేదు.
తొండ గెంతులు ఎంతవరకు? మహాత్ముల ద్వారానికి పోయి చమత్కారం చూడాలని నిశ్చయించుకున్నాను. అయితే కొత్త చెప్పుల జత ఇంటికే నడిచి వచ్చింది. నిజానికి క్షుద్రమైన చెప్పులు పోతే నష్టమేమిటి? కానీ దానికోసం మనసులో వ్యర్థంగా దడ పుట్టింది. చెప్పులు దొరికే వరకు అది ఆగితే ఒట్టు. మహాత్ములు లభించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి భక్తి, మరొకటి జ్ఞానం. జ్ఞాన మార్గం ఎంతో కష్టమైనది. భక్తి సాధన చాలా సులభం. మరి భక్తి ఇంత సులభంగా సహజంగా ప్రాప్తింప చేసుకునేదిగా ఉన్నప్పుడు జనులంతా దాన్నెందుకు ఆదరించరు? అయితే దానికి భక్తి అనగలమా? మన భక్తిని అనుసరించే మనకు ఫలితం ఉంటుంది. అదే నిశ్చయంగా జరుగుతుంది. ఇందులో తేల మాత్రం శంక అవసరం లేదు. విషయ భోగాలను పొందటానికి మనం రాత్రింబవళ్ళు సాయిని ఆశ్రయిస్తే మనకు లభించేవి కూడా విషయ భోగాలే. పారమార్థికం కోరే వారికి మాత్రం పరమార్థికమే ప్రాప్తిస్తుంది. సరే, ఇప్పుడు సోమదేవ స్వామి అనే మరో వ్యక్తి సాయిని పరీక్షించటం కోసం షిరిడీలో ప్రత్యక్షమైనాడు. క్రీస్తు చక్రం 1906 ప్రాంతంలో బాయీజీకి ఉత్తరకాశీ ధర్మశాలలో బస చేసే ఈ వ్యక్తి కలిశాడు. ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్కి ప్రఖ్యాతి చెందిన బాయీజీ సోదరుడు. రాజారాం నాగపురలో పేరున్న కాంట్రాక్టర్. చూడండి ఈ అధ్యాయం ఓవి 162. వాళ్ళు బదిరీ కేదారయాత్ర చేస్తున్నప్పుడు ఈ స్వామి దారిలో వాళ్ళకి కలిశాడు. బదిరీదారులను వదిలేసి బాయి బాయి క్రిందకి దిగాడు. మార్గంలో అడుగడుగునా విశ్రాంతి స్థానాలు తగిలాయి. అక్కడ ప్రయాణికులు కూర్చొని కనిపించారు. అందులో ఆ తరువాత హరిద్వార స్వామి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆ వ్యక్తి సాయిబాబా ప్రభావంలోకి వచ్చాడు. అతని ప్రబోధాత్మకమైన కథ బాబా స్వభావాన్ని స్పష్టం చేసి శ్రోతలకు సంతోషం కలిగిస్తుంది, అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. బాయీజీ శౌచానికి పోతుంటే దారిలో ఈ స్వామీజీ కలిశాడు. సహజంగా అలా మాట్లాడుకుంటుండగా ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. గంగోత్రి కింద ఉంటుందా ప్రదేశం. అక్కడ ఉత్తరకాశీ అనే గ్రామంలో స్వామి ఉంటున్నప్పుడు డెహ్రూడుకి 70 క్రోసుల 140 మైళ్ళు లేదా 224 కిలోమీటర్లు దూరంలో ఈ సహవాసం ఏర్పడింది. చెంబు తీసుకుని స్వామి శౌచానికి ఆరు బయటికి వెళ్ళాడు. బాయీజీ కూడా అక్కడికి అదే పనికి బయలుదేరాడు. మొదట్లో ఇద్దరి చూపులు కలిశాయి. తరువాత దారిలో ప్రత్యక్షంగా కలిసి ఆ తరువాత ఒకరినొకరు కుశల ప్రశ్నలు అయ్యాక పిచ్చిపాటి మాట్లాడుకొన్నారు. అలా కబుర్లతో ఇద్దరికీ స్నేహం ఏర్పడింది. పరస్పర నివాసాలను గురించి ప్రశ్నించుకొన్నారు. బాయీజీ, మీరిక్కడ హరిద్వార్లో ఉంటారు, మేము నాగపూర్లో ఉంటాం. ఎప్పుడైనా ఆ వైపు వస్తే మాకు మీ దర్శనం ఇవ్వండి. అక్కడ యాత్రకు వచ్చినప్పుడు మా ఇంటిని పావనం చేయండి. మాకు మీ దర్శనము మళ్ళీ కలిగించండి. మేము చేసే స్వల్ప సేవను స్వీకరించండి. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో మీరు అడుగు పెట్టాలి. ఇదే నా విన్నపం అన్నాడు. దానికి స్వామీజీ, నారాయణుడు మీ కోరిక తీరుస్తాడు అన్నారు. కీర్తిశకం 1906 సంవత్సరంలో ఉత్తరకాశీ దగ్గర ఒకరితో ఒకరు ఆ ప్రకారంగా మాట్లాడుకొన్నారు. ఇద్దరూ పరస్పర చిరునామాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు శౌచానికి వెళ్ళే ఆరు బయలు దగ్గర పడటం చూసి ఇద్దరూ విడిపోయారు. తరువాత 5 సంవత్సరాలు గడిచాక సాయితో సమాగమం అయ్యే రోజు రాగానే స్వామీజీకి బాయీజీని కలవాలని ఆతృత కలిగింది. కీర్తు శకం 1911 సంవత్సరం స్వామీజీ నాగపూర్కు వచ్చాడు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర గోష్ఠి విని ఆయనకెంతో ఆనందం కలిగింది. బాయీజీ సిఫారసు ఉత్తరం ఇచ్చి షిరిడీ క్షేత్రానికి సుఖంగా చేరుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేశాక స్వామీజీ నాగపూర్ నుంచి బయలుదేరాడు. మన్మాడ్ స్టేషన్లో దిగగానే కోపర్గాం బండి తయారుగా ఉంది. తరువాత కోపర్గాంకు గుర్రం బండిలో ప్రయాణించి గొప్ప ఆనందంతో సాయిబాబా దర్శనానికి షిరిడీ బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన లేదా వారి ఆచరణ తీరు ఒక్కొక్కరిది ఒక్కో తరహాలో ఉంటుంది. ఒకే తీరుగా ఎక్కడా ఎప్పుడూ ఉండదు. ఒక మహాత్ముడి నడవడిక మరొకరికి అంగీకార యోగ్యంగా ఉండదు.
కనుక మహాత్ముల యోగ్యతని అయోగ్యతని అంచనా వేయటానికి ఇది సాధన కాదు. మహాత్ముల దర్శనానికి వెళ్ళేందుకు ఈ ఆలోచన ఎందుకు? వాళ్ళ ప్రవర్తన మీద దృష్టి పెడితే మన శ్రేయస్సు చతికిలపడి పోతుంది. స్వామి స్వభావం ఎలాంటిదంటే ఆయన మనసులో ఎప్పుడూ తర్క కుతర్కాలు చెలరేగుతుంటాయి. దూరం నుంచి షిరిడీలోని మసీదు మీదున్న రెపరెపలాడే జెండాలు కనిపించగానే ఆయన మనసులో సందేహం తలెత్తింది. మసీదు శిఖరం మీద కలశం వద్ద ఎగిరే పతకాలు దూరం నుంచి దృష్టిలో పడగానే ఆయనతో పాటున్న జనులు ప్రేమతో వాటికి నమస్కరించారు. తరువాత సాయి దర్శనం అవబోతుందని పరవళ్ళు తొక్కే మనసు ఉల్లాసంతో గంతులేసింది. అయినా ఎదురుగా జెండాలు కనిపించగానే వాటినతడు ఉపేక్షించలేకపోయాడు. పతకాల దర్శనంతో మనసులో ప్రేమ ప్రకటమవటమైతే అన్ని చోట్ల ఎప్పుడూ కలిగే అనుభవమే. ఇది భక్తి ప్రేమల లక్షణం. అందులో విలక్షణం ఎంత మాత్రం లేదు. కానీ దూరం నుంచి ఆ జెండాలను చూసి స్వామి కుశిష్ట మనసులో ఆలోచనలు చెలరేగాయి. ఆయన మనసు ఎంత విచిత్రం! జెండాలు ఎగరేయాలని మనసులో ప్రీతి ఉండటం సాధు లక్షణ మనగలమా? జెండాలు దేవాలయం మీద ఎగరేయాలి. తన నివాస స్థలం మీద వాటిని ఎగరేయటం అంటే తన సాధుత్వానికి అల్పత్వాన్ని ఆపాదించటమే అవుతుంది. ఆ ప్రకారంగా సాధువు మన సన్మానాలను కోరటం అతనికి లోకేషణకి నిదర్శనం. అలాంటి సాధుత్వం మనసుకి పట్టదు. నిజంగా అది వారి అల్పత్వం. తాత్పర్యం చెప్పాలంటే స్వామి తన మనసుకి తోచినట్టు సాయిబాబా సాధుత్వం గురించి నిర్ణయించుకుని తనకు అలాంటి వారి అనుగ్రహం అవసరం లేదని నిశ్చయించుకున్నాడు. స్వామి మనసులో ఎంతో అనాదరం ఉత్పన్నమై నేను అనవసరంగా ఇక్కడి దాకా వచ్చాను అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇది లోకేషణకు సంబంధించిన వ్యర్థమైన ఆడంబరం. సాధువులకు గౌరవాధారాలు ఎందుకు? జెండాలు చూస్తుంటే నాకు అది తప్ప మరో ఆలోచన రావటం లేదు. జెండాలతో ఆ సాధువు తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. అదే అతని సాధుత్వానికి అల్పత్వం. ఆయన దర్శనానికి నేనెలా పోగలను? అలాంటి వారి దర్శనం చేసుకుంటే మనసుకు శాంతి ఎలా లభిస్తుంది? ఇది ధార్మికత ముసుగులో జెండాల రూపంతో చేసే ప్రదర్శన. దాంతో మనసుకి ప్రశాంతత కలుగదు. ఇప్పుడు వచ్చిన దారినే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. దర్శనానికి వెళ్ళాలన్న ఆలోచన బాగా అనిపించటం లేదు. నిజానికి నేను మోసపోయాను. దానికి అతనితో పాటున్న ప్రయాణికులు ఇలా అన్నారు. ఇంత దూరం మీరు మరి ఎందుకు వచ్చినట్లు? ఊరికే జెండాలు చూసి మనసు ఇంత క్షుబ్ధం ఎందుకు అవ్వాలి? ఇప్పుడు మీరు షిరిడీ దగ్గరకు వచ్చేశారు. అక్కడ రథము, పల్లకి, గుర్రము మొదలైన సరంజామానంతా చూస్తే మీ మనసుకు ఇంకెంత కలవరం కలుగుతుందో. వారి మాటలు విని స్వామీజీకి ఇంకా కోపం వచ్చింది. నగరాలు, పల్లకి, గుర్రాలు దగ్గరుంచుకునే పెద్ద సాధువులు నేనెంతమందిని చూడలేదు. షిరిడీ ఆలోచన బాగలేదు. ఇప్పుడు నదికెళ్ళే దారి పట్టాలి అన్న ఆలోచన మనసులో వచ్చి సోమదేవ స్వామి వెనుతిరిగాడు. అప్పుడు వెంట ఉన్నవారు ఇలా బలవంత పెట్టారు. ఎలాగో మీరు ఇక్కడి దాకా వచ్చారు, వెనక్కి తిరక్కండి. ఇక్కడి దాకా వచ్చినట్లే కొంచెం ముందుకు నడవండి. కుతర్కం చేయకండి. మసీదుపై ఎగిరే జెండాలకు సాధువుకి ఏమీ సంబంధం లేదు. ఆ సాధువుకి జెండాలతో పని లేదు. ఆయనకి గొప్పతనం పట్ల సన్మానాల పట్ల ఆసక్తి లేదు. గ్రామస్తులకి ఈ వైభవం అంటే ఇష్టం. ఇవి వాళ్ళ భక్తికి ప్రతీకలు. అదే ఈ జెండాలు పెట్టడానికి కారణం. మీరు జెండాల వైపు చూడకండి. వెళ్ళి ఊరికే దర్శనం చేసుకోండి. అక్కడ ఒక క్షణం కూడా ఉండకండి. వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోండి. ఇంతలో షిరిడీ దగ్గర పడింది. ఆ చక్కని ఉపదేశం విని మనసులోని సంశయాన్ని తీసి పారేయాలి. తిరిగి పశ్చాత్తాప పడకూడదు అనిపించింది. సరే, శ్రీ సాయి సమర్థుల దర్శనంతో స్వామి కరిగిపోయాడు. కళ్ళ నిండా ప్రేమ కట్టలు తెంచుకొని పొంగి వెల్లువగా పారింది. కంఠం రుద్ధమైంది. మనసులో అనురాగ రంజిత ఆనంద సౌరభాలు గుబాలించాయి. కళ్ళు ఉల్లాసంతో సుఖసంపన్నంగా మిలమిలా మెరిశాయి. బాబా చరణ ధూళిలో ఎప్పుడూ తడిసిపోదామా అని మనసు తహతహలాడింది. చిన్మయ కాంతులు వెదజల్లే ఆ రూపాన్ని చూసి స్వామి మనసు దృష్టి తన్మయమై అతను బాబా వైపు రెప్పవాల్చకుండా అలా చూస్తుండిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने झूठ जमाना, जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। बंदा हो बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हो बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई।
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా